అమెరికా భక్తుల్ని అందరినీ కూడా అనుగ్రహించనున్నారు స్వామిజీ వారు. మనం ఇక్కడి నుంచే సాష్టాంగ వందనాలు సమర్పణ చేసుకుంటూ, నిన్న బాసరా మహాక్షేత్రంలో స్వామిజీ వారి ఆదేశానుసారం మనము పాదుకా క్షేత్రానికి భూమి పూజ చేసుకున్నాం. అలాగే బాసర మహాసరస్వతి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. అక్కడ దత్తభక్తులు పిల్లలందరికీ కూడా మంచి చదువు, పెద్దలందరికీ మంచి జ్ఞానాన్ని నా తల్లి అనుగ్రహించాలి అని ప్రార్థన చేసి చాలా విశేషంగా అనిపించింది. రేపటి నుంచి ఆలయ పునర్నిర్మాణం ప్రారంభమవుతోందిట. అక్కడ అమ్మవారిని బాలాలయంలో ఉంచబోతూ ఉన్నారు. ఇక దాదాపుగా 1 సంవత్సరం వరకు అమ్మవారి గర్భాలయంలో దర్శనం ఉండదు. అటువంటిది నిన్న అనుకోకుండా అమ్మవారు పిలిపించి దర్శనమిచ్చి అనుగ్రహించారు. అందరూ కూడా మహాసరస్వతి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ, త్వరలోనే మన పాదుకా క్షేత్రము నిర్మాణం పూర్తి అయి స్వామిజీ వారు అక్కడికి విజయం చేసి అందరినీ అనుగ్రహించాలి అని కూడా మనం వేడుకుంటూ, అందరూ ఆ పాదుకా క్షేత్రంలో సేవ చేసుకోండి అనే మాట కూడా మీకు అందరికీ చెప్తూ, యోగ వాసిష్ఠంలో మనం అసంసంగము అనేటువంటి ఆ భూమికని గురించి, 3వ భూమిక గురించి చెప్తూ ఉన్నారు. శుభేచ్ఛ, విచారణ అనే 2 భూమికలు అయ్యాయి. ముందు అసలు మంచి కోరికలు, ఈ మంచి కోరికలు అనే స్థితి కూడా దాటి కేవలం ఒకటే ఒక కోరిక. ఏమిటది? ఈ జనన మరణ సంసారం నుంచి బయటపడాలి, మోక్షం కలగాలి అనేటువంటి ఒకే కోరిక, అది శుభేచ్ఛ. ఇక దానికి కావలసినవన్నీ కూడా మంచి మంచివి కోరుకోవటం అనేది కూడా శుభేచ్ఛ. మంచి కోరికలు కోరుకోవటం అభ్యాసం చేసుకో. విచారణ, విచారణ అంటే ఆత్మవిచారణ అనే విషయం చెప్పుకున్నాం. 3వది అసంసంగం. ఈ అసంసంగంలోనే సామాన్య అసంగము, శ్రేష్టమైన అసంగము అని 2 విధాలుగా ఉంటుంది అని సామాన్య అసంగాన్ని గురించి చెప్పారు. ఇక ఆ విషయాల్లో సంగం వదిలిపోవాలి అని అంటే గనక వాటి మీద శ్రద్ధ అనేది తగ్గాలి. ఆ విషయాలు నాకు అనవసరము, దానివల్ల నాకు ఏ ఉపయోగమూ లేదు అని తెలుసుకుని విచారణ చేసి వాటి మీద ఆసక్తి తగ్గించుకుంటే, శ్రద్ధ తగ్గించుకుంటే ఆ విషయాల్లో ఇరుక్కోవటము అనేది తగ్గిపోతుంది. అది నాకు అనవసరం, నాకెందుకది, నాకు సంబంధం లేనిది అనే ఒక దృష్టి రావాలి. ఆ శ్రద్ధ, ఆసక్తి అనేది తగ్గినప్పుడు విషయాలలో సంగం అనేది పోతుంది. కాబట్టి అనాస్థకి అంటే ఆ విషయాల్లో శ్రద్ధ తగ్గిపోవటానికి పనికి వచ్చే ఉపాయాల్ని ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యం. ఎలా తగ్గుతుంది విషయాల్లో శ్రద్ధాసక్తి? ఇవన్నీ లోకంలో చాలా చూస్తూ ఉంటాం. చూసే కొద్దీ, వాటిని తలుచుకునే కొద్దీ వాటి మీద శ్రద్ధాసక్తులు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి దీని నుంచి ఎలా బయటపడాలి? అన్నీ కావాలేమో అని అనిపిస్తుంది. ఎంత విచిత్రం! మనకు అవసరం లేకపోయినా కూడా ఆ వస్తువులు, విషయాలు తీసి పెట్టుకోవాలి అని అనిపిస్తుంది. అవసరమా లేదా చూడాలి. ఎంతవరకు అవసరం చూడాలి. అందరూ వాడుతున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు, అందరికీ ఇష్టమవుతుంది, కానీ నీకు అది అవసరమా అనేది చూసుకోవాలి. అలా క్రమక్రమంగా విషయాల మీద, వస్తువుల మీద, వ్యక్తుల విషయంలో కూడా శ్రద్ధాసక్తులు తగ్గించుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతాం. ఎలా తగ్గుతుంది అది? ఇవన్నీ లోకంలో ఇట్లా కనిపిస్తూ ఉన్నప్పుడు అది ఎలా తగ్గేది అనే ఆ ఉపాయాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. భోగా మహారోగా సంపద పరమాపద విరాగాయైవ సంయోగా ఆధయో వ్యాధయో ధియ. ఇది ఒక్కటి మనసులో పెట్టుకో. అప్పుడు క్రమక్రమంగా నీకు ఈ విషయాల మీద, ఈ భోగాల మీద ఉండేటువంటి ఆసక్తి సన్నగిల్లుతుంది. ఏమిటా ఉపాయం అనంటే, ఈ విస్తరించి ఉన్న భోగాలు ఉన్నాయే, రకరకాల సుఖాలు, భోగాలు, విషయాలు, ఇవి మహారోగాలకి కారణంగా ఉన్నాయి అనేది తెలుసుకో. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు, చూడనైనా ఇది నువ్వు మానకపోతే రోగం వస్తుంది, లేదా వచ్చిన రోగం ముదురుతుంది అని చెప్తే భయం. అది అలా మనకి పెద్దలు చెప్తూనే ఉన్నారు కదా. గురువుల ఉపదేశాలు, మన వేదాది గ్రంథాలన్నీ మనకు అవే చెప్తూ ఉన్నాయి. దీనిలో ఇరుక్కోవద్దు.
అలా దీన్ని ఆలోచన చేసి, ఓహో ఇది మహారోగం అంటే భవం అనే రోగం, భవరోగానికి కారణం, సంసార రోగానికి ఇది కారణమవుతోంది అని చెప్పి భోగా మహారోగా అనేది తెలుసుకోవటం ఒక ఉపాయం. ఇక రెండవది సంపదల విషయంలో. సంపద కూడా అవసరమా లేదా చూసుకోవాలి. ధర్మ కార్యానికి సంపద కావాలి. అందుకనే ధర్మం, అర్థం, కామం, మోక్షం అని ఈ వరుసలో చెప్పారు. ధర్మం చేయటానికి కూడా అర్థం కావాలి. అంటే ఒక గృహస్థు ఉన్నాడు, తన పరివారం, తన కుటుంబం, తన పిల్లలు, తన భార్య, వాళ్ళని చూసుకోవటానికి అర్థం కావాలి. తన కుటుంబానికి సంపాదించాల్సిందే, ధర్మ మార్గంలో సంపాదించాలి. ఏవైనా మంచి పనులు చేయాలి లోకంలో. ఇప్పుడు అతిథి పూజ చేయాలి అన్నా, అందరికీ అన్నం పెట్టాలన్నా, ఏవైనా పెద్ద పెద్ద పనులు చేయాలి, కట్టడాలు, దేవాలయాలు కట్టించటాలు, అన్నసత్రాలు, స్కూల్స్, ఇవన్నీ చేయాల్సింది గృహస్థులే కదా. మరి అవి చేయటానికి, ఆ ధర్మకర్మ చేయటానికి అర్థం కావాలి. అంతవరకు మాత్రమే. ఇది కేవలం స్వార్థం కోసము ధన సంపాదన అనేది మంచి పద్ధతి కాదు. మరి అది ఎట్లా పోతుంది ఆ బుద్ధి అంటే, సంపద పరమాపద. సంపదలు ఉన్నాయే అన్ని ఆపదల్ని తెచ్చిపెట్టేవి అనేది మనస్సులో ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాగా అయోధ్యలో ఏం జరుగుతోందో. చెప్పకూడదని అనుకున్నాను, కానీ చాలా బాధ, మనస్సుకి చాలా కష్టం అవుతుంది. శ్రీరామచంద్రుల వారి సన్నిధిలో, స్వామి అందరికీ ధర్మబుద్ధి, సత్యబుద్ధి ఇవ్వు. నువ్వు సత్యావతారం, ధర్మావతారం, ధర్మం కోసమే అవతరించిన పరమమూర్తి. ధర్మం కోసం 500 సంవత్సరాల నుంచి కష్టపడి మన వాళ్ళు సంపాదించుకున్నారు. రామమందిరం తయారైంది. అక్కడ జరుగుతూ ఉండేవి చూస్తే చాలా కష్టం అవుతుంది అందరికీ, మనస్సుకి. తప్పు, అది పొరపాటు. ఎందుకు? దాని మీద ఆశ. అదే పాపాలు చేయించేది. ఆశ అదే. పర్వాలేదు, ఇది ఈ డబ్బు భగవంతుడిది, దాన్ని మంచిగా వాడటం కోసం అందరూ ఇష్టపడిస్తున్నారు. ఎవరు అడగకుండా ఇచ్చేదే హిందూ ధర్మం. అడగాల్సిన పని లేదు. ఎంత విశేషం. అక్కడ ట్యాక్సులు ఉండవు. తక్కిన చోట, తక్కిన వాటిలలో రిలీజియస్ ట్యాక్స్ ఉంటుంది, మనలో అలా ట్యాక్స్ ఉండదు. స్వయంగా తమకే అనిపిస్తుంది, ఆహా ఇది ధర్మ కార్యానికి వెళ్తుంది. అందుకే అన్నదానం చేసేది ఆలయాల్లో. ఆ అన్నదానం జరుగుతూ ఉంటే వచ్చింది దానికే వినియోగం అవుతూ ఉంటుంది. లేకపోతే పోగేయటమే. వ్యాపార కేంద్రం ఆ దేవాలయం అంటే. ఇక్కడ బాగా పెంచుకోవడానికి, దానివల్ల ఏదైనా మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే భక్తులకు ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది, ధర్మానికి, దైవికానికి ఉపయోగపడేవి కార్యక్రమాలు చేస్తే దానికి ఉపయోగించవచ్చు. లేకపోతే ఇది స్వార్థం, స్వాహ. పోగేసి ఈరోజు ఏమైంది కథ చేసిన వాళ్ళది? ఇక ముఖం ఎత్తుకోగలరా సమాజంలో, లోకంలో? ఎంత అసహ్యం అది. దీనివల్ల సనాతన హిందువులకి కానీ హిందూ ధర్మానికి వచ్చిన కష్టము, ఇబ్బంది ఏమి లేదు. కానీ వారికి ఆ సంపద ఆ రకంగా కోరుకున్నారే, వాళ్ళకి పరమాపద, అన్ని ఆపదలు తెచ్చిపెట్టి మొత్తం అంతా ఇన్ని రోజులు ఏం చేశారో ఏం చేయలేదు అంతా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది కదా, తుడిచిపెట్టుకుపోయింది కదా. అంత చూసారా, ఇదే పరమాపద. సంపద పరమాపద. చూస్తున్నాం మనం ప్రత్యక్షంగా. అదేంటండి సంపదలు ఆపదలకు కారణం ఎట్లా అవుతాయండి? అన్ని ఆపదల్ని పోగొట్టుకోవాలంటే సంపద కావాలి. చాలా పొరపాటు, అది చాలా తప్పది. ఆ అభిప్రాయం ఉంటే తీసేసుకోవాలి మనం. సంపద ధార్మికమైన సంపద, మనల్ని కాపాడేది, ఇక్కడ అక్కడ కూడా కాపాడేది, ఇహపరాల్లో కాపాడేది. అటువంటిది కావాలి మనకి, అధార్మికమైన సంపద కాదు. మొత్తానికి సంపద ఏదైనా సరే పరమాపద. చూస్తూనే ఉన్నాం కదా, దాన్ని సంపాదించడము అంతే కష్టము, దాన్ని కాపాడుకోవడానికి అంతే కష్టపడాలి. కాబట్టి ఈ రెండు దోషాలు ఉన్నాయి. కాబట్టి సంపద పరమాపద, అది పరమ ఆపదలకి కారణం. అది ఆపదాం అపహర్తారం అని. స్వామి అన్ని ఆపదలు పోగొట్టడానికి ఆయన ఉంటే ఆయన్ని పట్టుకోకుండా తుచ్చమైన ధనాన్ని పట్టుకున్నారే, ఎంత విచిత్రం అది. అదే మాయ. ఆ ప్రకారంగా ఇది ఒకటి, ఈ ఉపాయాన్ని తెలుసుకోవాలి. ఓహో సంపద పరమాపద, ఓ జాగ్రత్త, మనకెందుకు, అది అనవసరం, దీనివల్ల ఆపదలు వస్తాయి అనేటువంటిది. అలాగే వియోగాయైవ సంయోగా. ఎవరైనా ఏవైనా విషయాలు కలిశాయి అంటే అవి విడిపోయేవే, అది మనం తెలుసుకోవాలి.
అది ప్రిపేర్డ్గా ఉండాలి మనస్సులో. ఏదైనా ఎవరైనా ఏవైనా సరే లోకంలో వియోగాయైవ సంయోగా. ఎందుకు కలిశాయి? ఎందుకు కలిశారంటే విడిపోవటానికే కలిశారు అంత. ఏది శాశ్వతంగా ఉండేది? లోకంబున విడివడని జంట ఉన్నదా? ఎప్పటికీ విడిపోని జంట మీదే కదా అని ఒక కీర్తన మనకు అందించారు. లోకంలో ఏ జంట చూసినా విడిపోయేదే కదా. జంట అంటే వస్తువులే కావచ్చు, వ్యక్తులే కావచ్చు, విషయాలే కావచ్చు, ఏవైనా విడిపోతాయి. అందుకనే వియోగాయైవ సంయోగా. కలిశామంటే ఎవరి బుద్ధి ఎవరి మనసు ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు, సమయం ఎట్లా ఉంటుందో తెలియదు. అందుకనే వియోగాయైవ సంయోగ. ఇది గుర్తు చేసుకోవటం అనేది ఒక ఉపాయము. ఇది చాలా ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది. కాబట్టి వియోగాయైవ సంయోగా ఆధయో వ్యాధయో ధియ. అది ఇక ఇది రాలేదు, అది రాలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు, వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు, అది నాకు కలగలేదు, వీళ్ళు గౌరవించలేదు, ఇవన్నీ ఉంటాయి చింతలు. ఆధయ ఇవి ధియ మనస్సుకు పట్టిన చింతలు, బుద్ధికి పట్టిన చింతలు. ఈ చింతలు వ్యాధయ, ఇవే వ్యాధులు. ఇదే వ్యాధికి రోగానికి కారణం. ఇంకేం కావాలి అనే దాన్ని తెలుసుకో. దాన్ని తెలుసుకోవటం వల్ల ఉపాయంగా తెలివిగా దాని నుంచి నువ్వు బయటపడగలుగుతావు అనే మాట స్పష్టంగా చెప్పి, లౌకిక విషయాలకు సంబంధించిన జ్ఞానాలున్నాయే, ఈ జ్ఞానాలన్నీ కూడా ఈ నాకు బాగా తెలుసు, అది నాకు బాగా తెలుసు అని అనుకోవటం అహంకారానికి కారణమయ్యి, ఆ గర్వానికి కారణమయ్యి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తగ్గించేస్తాయి, అటు అధ్యాత్మంలో వెళ్లకుండా ఆపేస్తాయి అనేదాన్ని తెలుసుకుని జాగ్రత్త పడు. కాల కవలనోద్యుక్త సర్వభావాన్ అనారతం అనాస్థయేతి భావానాం యదభావనమాంతరం. ఇక కాలముందే, కాలం అనేది ఎందుకు ఆ కాలం అనే పేరు వచ్చింది? మొత్తం అంతా మింగేస్తోంది కాబట్టి కాలం అనే పేరు వచ్చింది. కవలనాయ ఉద్యుక్త, మింగేయటానికి. ఏది చిన్నపిల్లలకు కదా చేతిలో ముద్ద పెడితే వాళ్ళు ఎట్లాగైతే మింగేస్తారో, ఇష్టమైన లడ్డు, ఇష్టమైన పదార్థము, ఆ ప్రకారంగా కాలము మొత్తం అంతా మింగేయటానికి ఉద్యుక్తమై ఉంది అనేదాన్ని తెలుసుకో. ఏది మింగదు కాలం, అంతా మింగేస్తుంది. బలిచక్రవర్తి ఈ ఉపాయాన్ని తెలుసుకుని బాగుపడ్డాడండి. భాగవతంలో మహావిష్ణువు వామనావతారంలో వస్తే, వద్దు దానం చేయొద్దు, వచ్చినవాడు విష్ణువు మింగేస్తాడు నిన్ను, మొత్తం నీదంతా లాగేసుకుంటాడు అని స్వయంగా శుక్రాచార్యుడు చెప్పారు. చెబితే, ఆచార్య మీరు నా మేల్కోరి చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ వచ్చినవాడు విష్ణువు కాకపోతే నా చేతిలో హతుడైపోతాడు, ఎందుకంటే మోసం చేయాలని వచ్చాడు కాబట్టి. విష్ణువే అయితే విష్ణువుకి దానం చేసే భాగ్యం నాకు కలిగింది అని నేను సంతోషపడతా, ఇంకేం కావాలి? పైగా దాచుకుని ఏం చేయాలి? ఇదంతా ఇలా అవకాశం వచ్చినప్పుడు దానం చేయాలి, కానీ దాచుకున్న వాళ్ళు ఎవరూ కూడా తీసుకుపోలేదే. అద్భుతమైన తెలుగులో కారే రాజులు మూటం కట్టుకుని పోవజాలిరే అని భాగవతం. ఎవరైనా మూట కట్టుకుని పోయిన వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? ధర్మమే కదా మనం తీసుకెళ్లేది, ధర్మమే కదా మనతో వచ్చేది, ఇంకేమొస్తుంది? మనము ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు ఆయా దేశానికి సంబంధించిన ధనం కన్వర్ట్ చేసుకుని వెళ్తాం, లేకపోతే అక్కడ పనికి రాదు. వాళ్ళు ఈ ధనాన్ని ఒప్పుకోరు. నువ్వు ఈ డబ్బుల్ని ఏదో అమెరికా వెళ్ళావు, డాలర్లో కన్వర్ట్ చేసుకుని వెళ్ళాలి నీ దగ్గర ఉండే డబ్బులు. ఏదో యూరోప్కి వెళ్ళావు, అక్కడ యూరోలో ఏవో ఉంటాయి కదా, దానికి కన్వర్ట్ చేసుకుని వెళ్ళాలి కదా, లేకపోతే అక్కడ చెల్లవు. అదే ప్రకారంగా ఇక్కడి నుంచి ఇలాగే వెళ్తానంటే ఇవేవి నువ్వు తీసుకెళ్ళలేవు అక్కడికి. తర్వాత జన్మ కానీ తర్వాత లోకాలకు కానీ అక్కడ దీన్నంతా కన్వర్ట్ చేసుకోవాలి. ఎట్లా? ధర్మంగా కన్వర్ట్ చేసుకోవాలి. ధర్మంగా కన్వర్ట్ చేసుకుని తీసుకువెళ్తే దాన్ని వాళ్ళు తీసుకుంటారు. అక్కడ దేవతలు దాన్నే చూస్తారా, ధర్మం వీడు తీసుకొచ్చాడు, వీడి లగేజ్లో ధర్మం ఉంది అని. ఇంకా ఉత్తమ జన్మ, ఉత్తమ లోకాలు, ఆ ప్రకారంగా ఇవి మనతో రావు అనేది శాశ్వతంగా మనస్సులో పెట్టుకోవాలి. కాలము నిరంతరంగా అన్ని పదార్థాల్ని మింగేస్తోంది అనేదాన్ని తెలుసుకొని దాని ప్రయత్నమే అది ఉద్యుక్త, మింగేయటానికే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఆ పదార్థాల మీద ఆసక్తి పెట్టుకుంటే కనుక అవి
కాలానికి బలి అయిన ప్రతిసారి కూడా భరించరాని బాధని మనం అనుభవించాల్సి వస్తుంది. అది మింగేసినప్పుడల్లా. లేదనుకోండి, మనకి తెలుసు అది, దాని మీద మనకి చాలా బలమైన జ్ఞానం ఉంది, వచ్చింది పోతుంది అనేది మనకు బాగా తెలిసి ఉంది. అప్పుడు దాని మీద మనకి ఆ బాధ దుఃఖము కలగదు. ఎందుకంటే ప్రిపేర్డ్గా ఉన్నాంగా, తయారుగా ఉన్నాంగా. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు పెట్టుకున్న మంచి ఇష్టమైన పదార్థం ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనకు దుఃఖం కలగదు. ఎందుకంటే మనకు తెలుసు ఇది మనం పెట్టుకున్నది తింటూ ఉంటే ఖర్చు అవుతూ ఉంటుంది అని మనకు తెలుసు. అలా ఖర్చు అవ్వకపోతే కూడా బాధపడతాం మనం. అది మనకి తెలిసి ఉంది కాబట్టి దాని మీద మనకి బాధ కలగలేదు కదా. ఏవో కొన్ని పనులు ఇలా ఈ ప్రకారంగా మనము ఇది వెళ్ళిపోయేది, ఖర్చు అయ్యేది అని మనస్సులో పెట్టుకుంటే దాని మీద దుఃఖం కలగదు అని మనకు ఒక ఉదాహరణ ద్వారా తెలుస్తోంది. అలా ఈ కాలం అనేది మింగేయటానికి సన్నద్ధంగా ఉంది అనేదాన్ని తెలుసుకో. అందుకనే ఎవరయ్యా నువ్వు అని అడిగితే విశ్వరూపంలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నేను కాలోస్మి, కాలస్వరూపం. అంటే ఇవన్నీ నువ్వు ఏం చేసినా చేయకపోయినా అన్నీ పోయేవే అని భగవంతుడు ఉపదేశం చేయటం ద్వారా అర్జునుడికి ధర్మశ్రద్ధ కలిగించాడు. అలా ఈ కాల విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి అది అట్లా మింగేస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లోపల మనస్సులో భావాల్ని బాగా భావించకుండా, ఆ విషయాల్ని భావించకుండా దాని నుంచి మనస్సుని మళ్లించే ప్రయత్నం చేయాలి. ఆ భావాల్ని భావన చేయకుండా మనస్సులో అనాస్థని, అంటే అనాసక్తిని, అశ్రద్ధను వాటి మీద పెంచుకోవాలి. వాటి మీద అనాసక్తి కలిగితేనే కదా ఇక్కడ ఆసక్తి కలిగేది. ఇదే సామాన్య అసంగము. దీన్ని సామాన్య అసంగము అని పిలుస్తారు. ఈ ఉపాయాలతో ఇదేమీ చాలా పెద్దదేం కాదు. ఇది అందరూ చేసి తీరాల్సింది, అందరికీ తెలిసింది, అందరూ చెప్తారు, కానీ సాధన చేయరు. ఈ తెలిసిన దాని మీద సాధన చేస్తే దాన్ని సామాన్య అసంగము అని పిలుస్తారు. దానివల్ల కలిగేటువంటి ఆ సిద్ధి, ఆ భూమిక ఏమిటి అనంటే ఇక మూడవ భూమిక, శ్రేష్టమైన భూమికలోకి ప్రవేశిస్తాడు. ఈ అనాస్థ కూడా అందరికీ పనికి వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు. శ్రవణ మనన నిధిధ్యాసనాల యొక్క ఈ సాధనాల సహకారంతో దీన్ని బాగా సాధన చేయాలి. వినాలి, దాన్ని లోపల బాగా గుర్తు చేసుకోవాలి, దాని మీద మనస్సును నిలపాలి, వేదాంత వాక్యాల అర్థాన్ని తెలుసుకోవాలి, ఆ తరువాత తత్వజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఆ ఆసక్తి ఉన్నవాడికి ఈ అసంగ సుఖాన్ని కలిగిస్తూ ఈ అనాస్థ అనేది ఉపకరిస్తుంది. లేకపోతే అది క్షణికమో లేదా కొన్ని రోజులో ఉండే వైరాగ్యంగా ఉండి వెళ్ళిపోతుంది. అసంగం అనేది నీకు ఇప్పుడు రోగం వచ్చినప్పుడు నేను ఇవన్నీ తినను అని అంటే అది అసంగం కాదు. నువ్వు తినలేవు, నీకు రుచి లేదు. ఏది రుచివైనవి తింటే ఇంకా కష్టం, అప్పుడు ఆ సమయంలో పథ్యమే. అది వైరాగ్యం కాదు. దాన్ని వైరాగ్యము అసంగము అని అనటానికి వీల్లేదు. ఆ అసంగంతో నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలి. ఊరికే నేను అసంగంగా ఉన్నాను అని అంటే మళ్ళీ అది పనికిరాదు. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు అది పనికొస్తుంది అనే మాట చెప్తూ ఇలా అంటున్నారు. వాక్యార్థలగ్న మనస సామాన్యోసా వసంగమ. సామాన్య అసంగము అనేది ఉందే ఇప్పుడు మనం చెప్పుకున్నది. ఈ స్థితి తత్వమసి మొదలుగా ఉండేటువంటి మహావాక్యాల అర్థాల్లో ఎవరి మనస్సు అయితే లగ్నమై ఉంటుందో, వీటిని నేను వినాలి, వీటిని అర్థం చేసుకోవాలి, వీటిని అనుభవానికి తెచ్చుకోవాలి అనే మనస్సు ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళకి, అటువంటి ఆ సాధకులకి, అటువంటి ఆ దారిలో ఉండేటువంటి జ్ఞానులకి మాత్రమే ఇది ఉపకరిస్తుంది. లేకపోతే ఊరికే
మాటలుగా చెప్తే దీనివల్ల ప్రయోజనం లేదు. అందుకనే ఎప్పటికీ మన శాస్త్రాలు కానీ, గురువులు కానీ, మన గ్రంథాలు అన్నీ ఏం చెప్తాయంటే నువ్వు ఎదుగుతూ ఉండాలి అని. ఇక్కడికి వచ్చావు మంచిది, ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, ఏం చేస్తున్నావు అనేది ఆలోచన చేసుకోవాలి. లేకపోతే అది వచ్చి ప్రయోజనం లేకుండా అయిపోతుంది. గుడికి వస్తారు చాలామంది, అక్కడొచ్చి రాజకీయాలు, అక్కడొచ్చి అక్కర్లేని మాటలు, అక్కడొచ్చి అవి ఇవి. దానివల్ల ఎందుకు గుడికి రావాలి? ఇది బయటే కూర్చుని టీ స్టాల్లో కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా. గుడికి వచ్చామంటే భగవంతుడి మీద భక్తి, భగవంతుడి మీద దృష్టి, సేవ, లేదా అక్కడ ఏదో ఒక పారాయణ, ఏదో ధ్యానము, ఏదో జపము అవి చేయాలి. కానీ అదే ఊరికే వచ్చాము ఇంకెప్పుడు ప్రసాదం అండి, ఎప్పుడు ప్రసాదం అండి, అలా అయితే దానివల్ల ప్రయోజనం లేదు కదా. అందువల్ల ఇలా ఇది ఈ మనస్సు ఉన్నప్పటికీ కూడా ఈ దోషాలు చూడటము అనే మనస్సు తరువాత దాన్ని పెంచుకుని ఆధ్యాత్మికం వైపు ప్రయాణం చేయాలి. అప్పుడు మాత్రమే అది ఉపకరిస్తుంది. అది లేకపోతే అజ్ఞానులకు అది ఉపకరించదు. ఈ సామాన్య అసంసంగ స్థితిని మొదటి 2 భూమికల్లోనే సత్సంగం మొదలైన ఆ ఉపాయాలతో బాగా అభ్యాసం చేసి ఉండాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సత్సంగంతో ఇవన్నీ వృద్ధి అవుతాయి, పెరుగుతాయి. నిరంతర సత్సంగం, మంచి గ్రంథాలు చదవటం, మంచి విషయాలు వినటం, సత్పురుషులతో కలవటం, సద్గురు దర్శనం చేసుకోవటం, ఆ మంచి మాటల్ని మనం వింటూ ఉండటం, దాన్ని అభ్యాసం చేసుకోవటం, ఇది ఆ మొదటి 2 ఆ భూమికల్లోనే శుభేచ్ఛ విచారణ, అక్కడే దాన్ని బాగా బలం చేసుకుని ఉండాలి, బాగా అభ్యాసం చేసి ఉండాలి. అప్పుడు అది ఈ 3వ అసంగం అనేటువంటి ఈ భూమికలో ఉపయోగపడుతుంది. అక్కడే నువ్వు ముందే ఫౌండేషన్ బాగా వేసుకోవాలి. లేకపోతే పైన నేను స్లాబ్ పోసేసానంటే నిలవదు, అది పడిపోతుంది. కింద బాగా భద్రంగా మంచిగా స్కాఫోల్డింగ్ అంతా కట్టి పైన వేస్తే అప్పుడు ఇది నిలుస్తుంది కదా. నేను పైన వేసేసాను, ఇది గాల్లో నిలవాలంటే నిలవదు కదా. అలా ఇవన్నీ ముందే భద్రం చేసుకుని నువ్వు తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కటానికి దాటటానికి ప్రయత్నం చేయాలి. అనేన క్రమయోగేన సంయోగేన మహాత్మనాం వియోగేన ఆసతామంతః ప్రయోగేణ ఆత్మసంవిదాం పౌరుషేణ ప్రయత్నేన సంతతాభ్యాసయోగతః కరామలకవద్వస్తున్యాగతే స్ఫుటతాం దృఢం సంసారాంబు నిధేః పారే సారే పరమకారణే. అది చాలా అద్భుతంగా చక్కగా చెప్తున్నారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ స్థితిలో పలు విధాలుగా ఉండేటువంటి సాధనా క్రమాలు కలిగిన ధారణాయోగాన్ని చేయాలి. అది ధారణ ఎక్కడెక్కడ ధారణ చేస్తే ఏమేమి అనేది మనకి యోగశాస్త్రంలో చెప్పారు కదా. అలా సూర్యుడిలో ధారణ, చంద్రుడిలో ధారణ, గురు రూపంలో ధారణ, భగవత్ స్వరూపంలో ధారణ, ఈ ప్రకారంగా ఒక్కొక్క చోట సముద్రంలో ధారణ, ఆకాశంలో ధారణ. సముద్రం ఎంత గంభీరంగా ఉంది, ఆ సముద్రము దాని విచారం అంతా ఆలోచన చేస్తూ దత్తాత్రేయ స్వామికి 24 గురువుల్లో సముద్రం ఉంది. ఆహా, సముద్రం ఎంత గంభీరము, ఎంత విశాలము, ఆ విచారణ. అలా జీవితాన్ని బాగు చేసుకోవటం. ఆకాశము ఈ ప్రకారంగా, భూమి ఎంత ఓపికగా ఉంది, ఎంత సహనంగా ఉంది, ఎంత హింసిస్తున్నాం మనం, అయినా ఎంత ఓపికగా ఉంది. ఇలా ఒక్కొక్క దానిలోనూ ధారణ చేసి ఆయా గుణాల్ని సంపాదించుకోవటం అనేటువంటి యోగ ధారణ ఉంది కదా. అటువంటి ఆ యోగ ధారణలు చేస్తూ మహాత్ముల్ని కలుస్తూ, మహాత్ముల కలయిక అనేది చాలా ముఖ్యం. అందుకనే సంయోగేన మహాత్మనాం, మహాత్ములతో సంయోగం, మహాత్ములతో సత్సంగం, మహాత్ములతో కలవటం చాలా ముఖ్యమైంది. అలా కలుస్తూ కామక్రోధము మొదలైనటువంటి ఈ అసద్భావాలు ఏవైతే ఉన్నాయో లోపల వస్తూ ఉంటాయి కదా, అటువంటి వాటిని విడిచిపెట్టటము. అలాగే దుర్జనుల సహవాసము ఏమాత్రము చేయకుండా ఉండటం. ఇంకా వియోగేన అసతాం అంతః అంటే వాళ్ళతో బయట శరీరంతో కలవకపోవటం మాత్రమే కాదు, అటువంటి ఆ దుర్జనుల్ని కలవటం వల్ల మనస్సులో కొన్ని దుష్టభావాలు వస్తాయి. ఆ దుష్టభావాలతో కూడా మనస్సులో కూడా సహవాసం చేయకుండా ఉండటం ఇది. ఎందుకంటే బయట కలవకపోవచ్చు, దుర్జనులతో బయట కలవకపోవచ్చు, కానీ మనస్సులో సంగం చేస్తూ ఉంటారు. ఎట్లా? వాళ్ళేం కలవలేదు, కానీ వాళ్ళు చెప్పిన మాటలు వినటము, వాళ్ళు ఎక్కడో రాసిన వాటిని చదవటము, వాటి గురించి ఆలోచన చేయటం, ఇది దుర్జన సాంగత్యమవునా కాదా? దుర్జనమే ఇది. ఇటువంటి దుర్జన సాంగత్యము కూడా మనస్సులో కూడా
చేయకుండా ఉండటము అనేది చాలా ముఖ్యమైన ఉపాయం. ఇక ఆత్మజ్ఞానానికి కారణంగా ఉండేటువంటి శ్రవణ మననాదుల్ని మళ్ళీ మళ్ళీ ఆవృత్తి రూపంలో అభ్యాసం చేస్తూ ఉండటం. మళ్ళీ మళ్ళీ ఒకసారే కాదు, వినండి, 3 సార్లు వినండి, ఇది 7 సార్లు వినండి అని ఎన్నోసార్లు చెప్పారే స్వామిజీ వారు. భాగవతం ఒకసారి వింటే కాదు, 7 సార్లు వినండి, సప్తాహం చేయండి దత్తదర్శనం, అప్పుడు కానీ అర్థం కాదు. మొదటిసారి ఏమర్థం అవుతుంది? మన తలకాయ అర్థం కాదు. చదువుతూ చదువుతూ ఓహో ఇదా ఇదా ఇదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క పేజీ నుంచి ఓపెన్ చేసి అక్కడి నుంచి ప్రారంభించి ఓహో ఇది విషయం అని అర్థం చేసుకుంటూ సప్తాహాలకి ఎంతో కొంత మనకి పూర్తిగా అర్థం కాదు, కొంతైనా అర్థమవుతుంది. అది రహస్యం కదా, భగవద్ రహస్యం కదా. అలా నిరంతరంగా దాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. మనకి బ్రహ్మసూత్రాల్లో కూడా ఆవృత్తి అసకృత ఉపదేశాత్, అసకృత ఆవృత్తి, ఒకసారి కాదు, అలా అలా మళ్ళీ 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 చేస్తూ ఉండాలి. దానివల్ల పరిపూర్ణమైన ఫలం వస్తుంది. ఎందుకంటే అలా వేదాల్లో అలా చెప్తూ ఉన్నారు, వేదమాత మనకట్లా ఉపదేశం చేస్తోంది అని నిరంతరంగా దాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇది ఉపాయం. అలాగే మానవ ప్రయత్నంతో నిరంతర అనుష్ఠానం అనేటువంటి అభ్యాస యోగంతో దీన్ని అలవాటు చేసుకోవాలి. దీనికంతా పురుష ప్రయత్నం కావాలి, మానవ ప్రయత్నం కావాలి. ప్రయత్నం చేయకుండా వచ్చేది ఏది లేదు. ఆ ప్రయత్నంతో దీన్ని సాధించుకోవాలి. వెళ్ళాలి సత్సంగం చేయటానికి. కథల బుద్ధి కాదు, ఏవో పనులు అడ్డం వస్తాయి, ఏదేదో విఘ్నాలు వస్తాయి, వాటన్నిటినీ వదిలించుకుని ప్రయత్నం చేసి వెళ్ళాలి. ఆహా ఎంత మిస్ అయ్యేవాడిని రాకపోతే అని అప్పుడు అనిపిస్తుంది సత్సంగం చేశాక. కాబట్టి దాన్ని ప్రయత్నంతో చేయాలి. సంసార సాగరానికి అవతలి తీరంగా ఉండేటువంటిది, సర్వసారంగా ఉండేటువంటిది, అన్నిటికీ ఉపాదాన కారణంగా ఉండేటువంటిది అయిన ఆ ఆత్మవస్తువు ప్రమాణ అసంభావన, ప్రమేయ అసంభావన అనేటువంటి ఈ అసంభావనా దోషం మనం చెప్పుకున్నాం కదా మొన్ననే. ప్రమాణ అసంభావన అంటే ప్రమాణం మీద విశ్వాసం లేకపోవటం. ప్రమేయ అసంభావన అంటే వారు చెప్తూ ఉండేటువంటి ఆ విషయం మీద అసంభావన అంటే విశ్వాసం లేకపోవటం. ఇవి రెండు చాలా ప్రమాదమే. అందుకనే సంభావన అనే దృష్టి కావాలి మనకి. అసంభావన అంటే ఈ అవిశ్వాసము, నమ్మకం లేకపోవటం, శ్రద్ధ లేకపోవటం అనే దోషము పోగొట్టుకుని అది ఆ దోషాలు వెళ్ళిపోయి అరచేతిలో ఉన్న ఉసిరికాయలాగా మనకి స్పష్టంగా స్ఫుటంగా తెలుస్తుంది. నీ చేతిలో ఉండే ఉసిరికాయని ఎవరు చూపెట్టాలి నీకు? హస్తామలక అని అంటారే, హస్త ఆమలక అంటే చేతిలో ఉండేటువంటి ఉసిరికాయలాగా ఆయనకి ఆత్మతత్వ దర్శనం అయిందిట. అందుకనే ఆయనకి హస్తామలకాచార్య అని పేరిచ్చారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు. హస్తామలకవత్ ఆత్మదర్శనం అయింది ఆయనకి. అలా ఇంకా అప్పుడు నీకెవరూ చూపించాల్సిన పని లేదు, నీకే అది స్పష్టంగా అర్థమవుతుంది. ఆత్మవస్తువు ఈ ప్రకారంగానే పరబ్రహ్మస్వరూపంగానే ఉంది అనేటువంటి దృఢ విశ్వాసము కలుగుతుంది. అప్పుడు ఆ స్థితి కలిగినప్పుడు ఏమవుతుంది అనేదాన్ని ఇక ఇప్పుడు చెబుతూ ఉన్నారు. ఇంతకుముందు సామాన్య అసంసంగాన్ని వివరించి చెప్పారు. ఇక ఇప్పుడు శ్రేష్టమైన అసంసంగం అది ఎట్లా ఉంటుంది అనే దాన్ని చెప్తూ ఉన్నారు. నాహం కర్తేశ్వర కర్త కర్మ వా ప్రాకృతం మమ కృత్వా దూరతరే నూనం ఇది శబ్దార్థ భావనం యన్మౌన మానసం శాంతం తచ్శ్రేష్ఠ సంగ ఉచ్యతే. నేను కర్తను కాను, ఈశ్వరుడు కర్త. నాహం కర్త హరికర్త ఇది అనుకుంటూ ఉండాలి. నేను కర్త, నేను చేసింది కాదు. నేనెవరు చేయటానికి? ఆయనే చేశాడు, ఈశ్వరుడే చేశాడు అనే ఒక బలమైన భావన. లేదా కొంతమంది కర్మ చేసింది అని అంటూ ఉంటారు. పోనీ ఆ కర్మే చేసింది, నేనేం చేశాను అనైనా అనుకునేవాళ్ళు. మొత్తానికి ఆ అహంకారము రానివ్వకుండా చూసుకోవాలి. మనస్సుకి అది పట్టుకుంటుంది. అందువల్ల నాహం కర్త, నాహం కర్త, నాహం కర్త అనేది చాలా బలంగా మనస్సులో అనుకుంటూ ఉండాలి. దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఇంతకుముందు చేసిన జన్మలో చేసిన కర్మ కానీ, ఈశ్వరుడు కానీ, ఇంతకుముందు మనం చేసుకున్న కర్మలు కానీ, ప్రస్తుతం చేస్తూ ఉండేటువంటి ఈ కర్మ కానీ దేంతోనూ నాకు సంబంధము లేదు. పూర్వజన్మలో చేసిన కర్మ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉండే కర్మ నేను కాదు, ఈశ్వరుడే చేస్తున్నాడు. ఇది శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు కుట్టదు అంటారే,
మరి అటువంటిప్పుడు మనం కదులుతామా? ఇది చెప్తాము కానీ మనకు అన్వయం చేసుకోం. అలా ఇది నేను చేసేది కాదు, ఈశ్వరుడే చేస్తూ ఉండేది అని బాగా మనస్సులో ఆ నమ్మకాన్ని పెట్టుకుని అలా కర్తృత్వాన్ని, అలాగే కర్మను తొలగించుకునేటువంటి ఆలోచన కానీ, లేదా దీనికి విరుద్ధంగా నేనే కర్తని అని అనుకోవటము, అన్ని కర్మలు నాకు సంబంధించినవే అనేటువంటి ఈ ఆలోచన, ఈ రెండూ వికల్పాలే. ఇటువంటి ఈ కల్పితమైన ఈ వికల్పాల్ని వదిలేసుకోవాలి. అసలు కర్మ విషయము, దాని విషయంలో అసలు ఏమీ రానివ్వద్దు. అసలు ఆ విషయంలో పట్టించుకోవద్దు. ఆ సమయంలో ఆ కర్తవ్యము అంతవరకు మాత్రమే. భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మ ఫలాసక్తి అనేది లేకుండా ఆ కర్మ చెయ్యాలి, కాబట్టి చేసుకోవటం అనే దాన్ని అభ్యాసం చేసుకో. కాబట్టి ఈ ప్రకారంగా ఉండేటువంటి ఈ శబ్దార్థ భావాల్ని మనస్సు నుంచి తొలగించుకో. ఇది ఈ రెండు విషయాలు, అలా అనుకోవటము, అలా అనుకోకపోవటము కూడా. అసలు ఈ కర్మ విషయం నుంచి బయటపడిపో అనేదాన్ని స్పష్టంగా చెప్పి అది ఒక ముఖ్యమైన ఉపాయం. ఆ తర్వాత దేన్ని గురించి ఆలోచన చేయకుండా వాక్కు, మనస్సు, కళ్ళు మొదలైన ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ జ్ఞాన కర్మ అంతరింద్రియాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా నిగ్రహించేటువంటి సాధన చేసి చేష్టలు చేయనివ్వకుండా వాటన్నిటినీ కూడా మనస్సుతో సహా తీసుకువెళ్ళి ఆ పరమాత్మ తత్వంలోనే ఉంచేసేయి. దాన్ని అభ్యాసం చేయి. అది ధ్యానం. ఒక్కొక్కటే ఆహార లోపలికే తెచ్చుకో. ఒక్కొక్కటే బయటికి వెళ్తూ ఉన్నాయి, అవన్నీ లోపలికే తెచ్చుకుని లోపలే దాన్ని ఆహుతి చేసేసేయి. భగవంతుడు చెప్పలా మనకి ఎలా ఆ జుహోతి ఆహుతి చేస్తారు అనే దాన్ని చెప్పలా. అలా ఒక్కొక్కదాన్నే తీసుకువెళ్ళి మనస్సులో ఆహుతి చేసి ఆ మనస్సును తీసుకెళ్ళి పరమాత్మతత్వంలో ఆహుతి చేసేసాయి, హోమం చేసేసాయి. అలా ఆ ప్రకారంగా అభ్యాసం చేసుకో. అప్పుడు నిధిధ్యాసనం అనేది పరిపక్వం అవుతుంది. నిధిధ్యాసనం బాగా బలపడిన తర్వాత నిర్వికల్ప సమాధి అనేది ఫలానికి వస్తుంది. అది నిధిధ్యాసనం కలగాలి కదా, ధ్యాస నిలపాలి కదా మనస్సుని. అప్పుడు నిర్వికల్ప సమాధి అనేది ఫలిస్తుంది. ఈ ప్రకారంగా ప్రయత్నం చేసి ఆ నిర్వికల్ప సమాధిలో స్థిరంగా ఉండటం ఏదైతే ఉందో దాన్ని శ్రేష్టమైన అసంసంగము అని పిలుస్తారు. చూసారా, సామాన్య అసంసంగానికి శ్రేష్ఠ అసంసంగానికి ఎంత తేడా ఉంది అని. అంటే ముందు సామాన్యం చేసుకుంటే తర్వాత శ్రేష్టమైనది మనకి సిద్ధిస్తుంది. అలా అప్పుడు ఇది అసంసంగము అంటే మొత్తం అన్నీ, ఇంకా అది ఇది అనే ప్రశ్నే కాదు. సామాన్య అసంసంగంలో బయట ఉండే విషయాలు, బయట ఉండే దుర్జనము, దుష్టచేష్ట, దుష్ట ఆలోచన, వీటితో సంగం లేకుండా ఉండటం. ఇప్పుడు ఇంకా లోపల కూడా అసంసంగంగా ఉండటం అనేదాన్ని అభ్యాసం చేసుకుని అలా ఆ పరతత్వంలో మనస్సుని నిలిపేస్తే అది శ్రేష్టమైన అసంసంగం అవుతుంది. ఎన్న అంతర్న బహిర్నాథో నోర్ధ్వం నాశాసు నాంబరే న పదార్థే నాపదార్థే న జడే నచేతనే ఆసితం భాసనం శాంతం అభాసం నభసాసమం అనాద్యంతమజం కాంతం తచ్శ్రేష్ఠాసంగ ఉచ్యతే. అది ఇంకా చెప్తున్నారు. శ్రేష్ఠ అసంసంగం అంటే ఏమిటి అనేదాన్ని. బ్రహ్మైక రసాన్ని పొంది అధిష్టాన బ్రహ్మతత్వంలో పూర్తిగా కలిసిపోయి, అదే బ్రహ్మైక రసము. ఇక దాంట్లో మనస్సు కలిసిపోతే ఒకే సముద్రములాగా, ఇది ప్రళయకాలంలో అన్ని సముద్రాలు కలిసిపోయి, చతుస్సాగరాలు సప్తసాగరాలు కలిసిపోయి ఒకే సముద్రం, అంతా ఒకే నీరు. ఆ ప్రకారంగా బ్రహ్మైక రసాన్ని అనుభవించి, అంటే అధిష్టానంలో మనస్సుని లయం చేసేసి ఆ లయించిన చిత్తవృత్తి ఏదైతే ఉందో అటు ఇటు పోకుండా ఆ చిత్తం అక్కడే కలిపేసి అది అప్పుడు సాక్షాత్తుగా శుద్ధ చైతన్య స్వరూపమే అయిపోతుంది. దానిలో కలిపేస్తే ఇంకా చిత్తం అనేది లేదు, మనస్సు అనేది లేదు. మనస్సు చెడ్డది, కోతి, మంచిదే, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. కానీ ఏ మనస్సు అయితే భగవంతుడిని స్మరణ చేసిందో ఆ మనస్సు శుద్ధమైన మనస్సు. ఎందుకు? ఆ శుద్ధత్వం అనేది దానికి ఆ సాధన వల్ల కలుగుతోంది. కాబట్టి అటువంటి ఆ సాధన చేస్తూ ఉండేవాడిని సాధురేవ సమంతవ్య, ఎందుకంటే లోపల భగవద్భావన అనేది వాళ్ళు మార్పుని తీసుకొస్తుంది. మరి అలా ఉన్నప్పుడు
ఇంత సాధన చేసి చిత్తాన్నే పరమాత్మలో కలిపేస్తే ఇంకా చిత్తవృత్తి ఎక్కడ ఉంది? అది శుద్ధ చైతన్య స్వరూపమే అయిపోతుంది. దాన్నే ఆసితము అని ఇక్కడ పిలుస్తూ ఉన్నారు. అంటే పరమ కాంతి, పరమ ప్రకాశం. ఆ మనస్సుందే అది తనకి వెలుగు ఇవ్వటం మాత్రమే కాదు, చుట్టూ ఉండే వాళ్ళకందరికీ కూడా వెలుగునిస్తుంది. దీపము తాను వెలుగుతూ తనని తాను చూపెడుతుంది. ఇది దీపము అని మనం చూస్తాం. కానీ దీపము తనని చూపించుకోవటానికి తాను వెలగటంలా. గురువు తన కోసము, తన స్వార్థం కోసం భక్తుల దగ్గరికి రావటంలా. ఇంత యాత్ర చేస్తున్నారే స్వామీజీ వారు. ఆ దీపము అందరికీ వెలుగుని నింపటం కోసం, వెలుగునివ్వటం కోసం కదా. ఆ దీపంతో దీపాన్ని చూస్తున్నాము, ఆ దీపము చూపెట్టే విషయాల్ని, వస్తువుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా ఏ మనస్సు అయితే ఆ పరమాత్మలో కలిసిపోయిందో సాధనతో, అటువంటి ఆ మనస్సు పరమ ప్రకాశవంతమై ఉంటుంది. శుద్ధ చైతన్య స్వరూపమది. ఆ చిత్తవృత్తి అనేది లోపల కానీ, బయట కానీ, కింద కానీ, పైన కానీ, దిక్కుల్లో కానీ, ఆకాశంలో కానీ, పదార్థాల్లో కానీ, అపదార్థాల్లో కానీ, జడంలో కానీ, చిదాభాసలో కానీ, చైతన్య ప్రతిబింబంలో కానీ ఎక్కడా కూడా కనిపించేది కాదది. అది ఎక్కడుంటుంది? పరమాత్మ స్వరూపమే. దాన్ని ఒక ప్రతిబింబంగానూ మనం చూడలేం. అంతే. వెలుగంటే వెలుగే, అంతే. అది పరమాత్మ. వెలుగుని దేంతో పోలుస్తావు? పోల్చడానికి ఏదీ లేదు. వెలుగు అన్నిటినీ చూపెట్టేది కాబట్టి దానికి పోలిక అనేది ఏదీ లేదు. అలా అది చాలా శుద్ధమైనది, పరమాత్మ స్వరూపంగా ఉండేది. ఎందువల్ల అనంటే ఆ చిత్తవృత్తి బ్రహ్మ చైతన్య స్వరూపమే అయిపోయింది తప్ప వేరేది కాదది. అంటే అది పరబ్రహ్మ స్వరూపం. ఆ సాధన వల్ల పరిపక్వమైన మనస్సుందే, చిత్తముందే, అది పరమాత్మ స్వరూపం అంతే. మనస్సే పరమాత్మలో కలిసిపోతే ఇంకేముందండి? అందువల్ల దాన్ని పరబ్రహ్మ చైతన్యమే అని పిలుస్తూ ఉన్నారు. ఆ బ్రహ్మము దేన్ని ఆశ్రయించాల్సిన పని లేదు, దేన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. దానికి ఇంకేది ఆధారం లేదు. అన్నిటికీ అదే ఆధారం. దానికి ఇంకెవరు ఆధారం ఇస్తారు? ఎవరు ఆశ్రయం ఇస్తారు? అన్నిటికీ ఆశ్రయం ఇచ్చేటువంటి పరమాత్మ స్థితిలో ఉంది ఆ మనస్సు. ఆ సాధకుడి యొక్క మనస్సు అట్లా తయారైంది. అందువల్ల దాన్ని ఆసితము అంటే అత్యంత ప్రకాశవంతము అని పిలుస్తూ ఉన్నారు. అది ఆసితం అంటే ఇంకా ఆ ప్రకాశానికి మనం వెలకట్టలేము, దాన్ని మాటల్లో చెప్పలేము. అటువంటి ఆ చిత్తవృత్తి ఏ విషయం మీద కూడా ఆధారపడకుండా అది స్వతంత్రంగా ఉంటుంది. దేన్ని అది ఏ విషయాన్ని కోరుకోదు, ఏ విషయం మీద, ఏ వ్యక్తి మీద కూడా అది ఆధారపడి ఉండదు. అది సర్వస్వతంత్రంగా ఉంటుంది. అదే పరమాత్మ స్థితి. అలా ఈ సాధన వల్ల, ఈ శ్రేష్టమైన అసంసంగం వల్ల ఆ స్థితి కలుగుతుంది. ఆసితంగా ఉండేటువంటి ఈ చిత్తవృత్తి స్వప్రకాశ చైతన్యము, శాంతము, తన స్వరూపాన్ని ప్రకాశింపజేసేటువంటి ఇంకొక ప్రకాశంతో పని లేకుండా ఉండేది. సూర్యప్రకాశాన్ని చూపించడానికి ఇంకేం ప్రకాశం? అదే స్వయం ప్రకాశం. అలా ఉంటుంది. ఆకాశంతో సమానంగా ఉన్నది, ఆద్యంతాలు లేకుండా ఉన్నది, సర్వవ్యాపకంగా ఉన్నది, జన్మ లేకుండా ఉన్నది, కాంతివంతంగా ఉన్నది. అటువంటి ఆ చిత్తవృత్తి దీనివల్ల కలుగుతుంది. అయిపోయింది. అది ఆ చిత్తమే పరబ్రహ్మ స్వరూపం అయిపోయింది. ఈ విధంగా చిత్తవృత్తినే, ఇలా తయారైన ఆ మనస్సునే శ్రేష్టమైన అసంసంగము అని పిలుస్తారు. అటువంటి ఆ చిత్తవృత్తి ఇలా ఈ శ్రేష్టమైన అసంసంగ స్థితికి, అలా ఆ భూమికకి వెళ్ళి చేరుకుని ఉంటుంది. ఇది 3వ భూమిక. శ్రేష్టమైన అసంసంగము అనేటువంటి ఈ నిర్వికల్ప సమాధి, సదాచారాలతో పోషింపబడినటువంటి ఆ వివేక జ్ఞానం యొక్క ఫలంగా ఉన్నది అనే విషయాన్ని చెప్పడం కోసం ఇప్పుడు ఆ వివేకాన్ని ఒక పద్మంలాగా వర్ణిస్తూ చెప్తూ ఉన్నారు. ఎలా వస్తుంది ఇది అంటే అది ఒక పద్మం. వివేకం అనే ఒక పద్మం. దానివల్ల మనకి ఈ ఫలాలు వస్తాయి. చాలా అద్భుతమైన వర్ణన వినండి చాలా చక్కగా. సంతోషామోద మధుర సత్కార్యామలపల్లవ చిత్తనాలాగ్ర సంలీన విఘ్న కంటక సంకట వివేక పద్మో రూఢోంత విచారార్క విలాసిత ఫలం ఫలతి అసంసంగా తృతీయాం భూమికామిమాం. ఈ వివేక జ్ఞానం అనే పద్మం ఉందే, ఈ పద్మం ఎట్లా ఉంది చెప్తున్నారు.
ఇదే ఒక పద్మంలాగా ఉన్నది వివేక జ్ఞానం అనేది. అది అలం బుద్ధి అనేటువంటి సంతోషం, అంటే ఇక చాలు అనే బుద్ధి. తృప్తి, తృప్తియే సంతోషము. సంతోషం అంటే ఏమిటి అనే ప్రశ్న వచ్చింది. సంతుష్టమే, సంతుష్టియే సంతృప్తి. సంతుష్టి అనేది లేకపోతే సంతృప్తి అనేది రాదు. సంతృప్తి అనేది లేకపోతే శాంతి అనేది రాదు. శాంతి అనేది లేకపోతే సుఖము అనేది లేదు. ఈ వరస భగవంతుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. అశాంతస్య కుతః సుఖం. అది నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇది భగవంతుడు చెప్పిన వరస. అంటే నీకు సుఖం కావాలి అనంటే ఇదిగో దీన్ని అభ్యాసం చేసుకో. అలం బుద్ధి అనే సంతోషాన్ని అభ్యాసం చేసుకో. ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఈ అలం బుద్ధి లేకపోతే ఇంకా అది స్వార్థాన్ని అలా 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 పెంచేసి తృప్తి లేకుండా చేస్తుంది. తృప్తి లేకపోతే ఏదో అన్నీ ఉన్నా ఏదో మనశ్శాంతి లేదండి అంటారే, అలా ప్రకారంగా స్థితి అయిపోతుంది. అందువల్ల అలం బుద్ధి, ఇది చాలు అనేటువంటి ఆ సంతోషమే, ఆ సమాధి సుఖమే ఈ పద్మం యొక్క సువాసన. అలాగే మధురము. పద్మానికి మంచి వాసన వస్తుంది కదా వికసించినప్పుడు. అలా ఆ సువాసన ఏమిటి అనంటే ఈ సంతోషమే దాని సువాసన. ఇక నిష్కామంగా ఆ చిత్తశుద్ధి కోసం మాత్రమే చేసేటువంటి కర్మలు ఉన్నాయే, ఆ కర్మలు నిష్కామంగా చేసేటువంటి దేవతోపాసన. గుడికి నిష్కామంగా వెళ్ళండి, ఏం వెళ్ళకూడదా? కోరికలు ఉంటేనే వెళ్ళాలా? కోరికలు తీరాక వెళ్ళకూడదా? తప్పు కదా అది. నిష్కామంగా ధర్మం అని వెళ్ళాలి అంతే. ప్రతిరోజు ఏదో ఒక గుడికి వెళ్ళి తీరాలి. కనీసం ఒక వారానికైనా ఒక గుడికి వెళ్ళండి, అభ్యాసం చేసుకోండి. ఏదో చాలా బిజీగా ఉన్నారు పోని, ఇంట్లో ఉండే పూజా గదికి వెళ్ళండి. కానీ వారానికి ఒకసారైనా ఒక గుడికైనా తప్పకుండా వెళ్ళండి. మీ ఇంటి దగ్గర ఉండే గుడికైనా సరే వెళ్ళి తీరండి. నిష్కామంగా వెళ్ళండి, అది ధర్మం. అది చేయకపోతే ఎట్లా నిలుస్తుంది ధర్మం అనేది? కాబట్టి నిష్కామంగా చేసే కర్మలు, నిష్కామంగా చేసేటువంటి దేవతోపాసన, గురుసేవ, అలాగే శ్రవణాది సాధనానుష్ఠానం అనేటువంటి ఈ సత్కార్యాలే దాని యొక్క ఆ పద్మం యొక్క నిర్మలమైన పల్లవాలు. ఇవన్నీ ఆ పద్మానికి పల్లవాలుగా ఉన్నాయి. కాబట్టి దాన్ని అభ్యాసం చేసుకోండి. అదే ప్రకారంగా ఈ చిత్తం ఉందే, ఇదే ఆ పద్మానికి నాళము. ఆ పద్మం కింద నాళం ఉంటుంది, అలా ఆ నాళం ఆ లోపల నుంచి వచ్చి ఉంటుంది నాళము. అలాగే ఆ చిత్త నాళానికి అగ్రభాగంలో రాగాది వాసనల కారణంగా పుట్టినటువంటి విఘ్నాలు అనేటువంటి కంటకాలు చాలా ఉంటాయి పద్మంలో. ఇప్పుడు మనం కొంచెం కొద్దిగా లోపలికి వెళ్ళి ఈ అరణ్యాల్లో లేదా బాగా పల్లెల్లో చూస్తే గనక అక్కడ కొంచెం ఈ అడవి పద్మాలు దొరుకుతాయి. ఇక్కడ మనకి సిటీల్లో దొరికేవి చాలా నున్నగా చాలా నైస్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాటిని చూడండి. అటువంటివి చూశాను నేను, మీరు చూసే ఉంటారు. ఆ నాళానికి చిన్నగా ముళ్ళు ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే పెద్ద పెద్ద పద్మాలు, వాటికి పెద్ద నాళము పెద్ద ముళ్ళు కూడా ఉంటాయి దానికి. అందుకని పద్మాన్ని ఇలా కింద కంటే కనుక చేయి కోసుకుపోతుంది, పై కంటే చాలా మెత్తగా ఉంటుంది, ఏదో సిల్క్ లాగా ఉంటుంది. కింద కంటే మాత్రం చాలా కోసుకుపోతుంది. చిన్న చిన్న కంటకాలు, అలాగే పెద్ద కంటకాలు కూడా ఉంటాయి. ఏమిటవి అంటే ఇదిగో ఈ విఘ్నాలు. ఎటువంటి ఈ విఘ్నాలే దానికి కంటకాలుగా ఉన్నాయి. రాగాది వాసనలు దానికి కంటకాలుగా ఉన్నాయి. ఆ కారణంగా ఈ వివేక పద్మం అనేది సంకటంగా, అంటే సులభంగా పొందలేకుండా ఉంది. ఇది అంత సులభంగా వివేక జ్ఞానం దొరకదు, ఎందుకంటే దానికి ముళ్ళు ఉన్నాయి. జాగ్రత్తగా పిల్లలు గులాబీ పువ్వు చూశారనుకోండి, చాలా బాగా నచ్చింది, కోద్దామని వెళ్తారు. వాళ్ళకి తెలియదు, అక్కడ వెళ్ళంగానే ఏదో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది. అమ్మో ఇంకా భయం, దాన్ని ముట్టుకోరు వాళ్ళు. పెద్దలు వాళ్ళకి తెలుసు దాని టెక్నిక్, ఎట్లా ఆ ముళ్ళు గుచ్చుకోకుండా దాన్ని ఎట్లా తీసుకోవాలి వాళ్ళకి తెలుసు. వాళ్ళు దాన్ని చాలా చక్కగా అలా ఇవన్నీ ఈ విఘ్నాలు కంటకాలుగా ఉన్నప్పుడు సాధన చేయాలి అనిపించదు, అమ్మో గుచ్చుకుంటాయి. అలా ఈ పద్మానికి, వివేకం అనే పద్మానికి ఇవి కంటకాలుగా ఉన్నాయి. జాగ్రత్త.
ఈ ముళ్ళని తప్పించుకుని, ఆ ముళ్ళని తొలగించుకుని మెల్లగా పద్మాన్ని తీసుకోవాలి అనేదాన్ని అక్కడ మనకి సూచించారు. అటువంటి ఆ వివేకం అనే ఆ పద్మం ఉందే, అది ఎవరి హృదయం లోపల అయితే పెరిగి వృద్ధి చెంది ఉంటుందో, తత్వ విచారణ అనేటువంటి ఆ సూర్యుడి కారణంగా వికసించి ఉంటుందో, ఆ వివేకమనే పద్మము అలా ఉంటే ఏం ప్రయోజనం లేదు, వికసించాలి. అది ప్రొద్దునే సూర్యుడు రాగానే వికసిస్తే ఆహా, చెరువంతా ఎంత బాగుంటుంది. రాత్రిపూట ఏదో నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. ప్రొద్దున సూర్యుడు రాగానే అన్ని పద్మాలు అట్లా వికసించి పల్లెల్లో ఉంటాయే, ఎంత అద్భుతంగా ఉంటుంది దృశ్యం. అట్లా తత్వ విచారణ చేస్తూ ఉన్న కొద్దీ ఆ పద్మం అనేది వికసిస్తుంది. అలా ఆ ప్రకారంగా అది వికసించి ఉండాలి. అప్పుడు ఆ సాధకుడికి ఈ వివేక పద్మము అసంసంగం అనేటువంటి ఆ ఫలితాన్ని అందిస్తుంది. అక్కడ ఆ దాని నుంచి వచ్చే ఫలాలు అది చాలా అద్భుతము. దాని నుంచి చాలా మంచి మంచి ఈ పూసలు, అలాగే ఈ పద్మం నుంచి వచ్చేటువంటి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆ పద్మాన్నే ఆహారంగా తయారు చేసి కొందరు అక్కడ పల్లెల్లో, అడవుల్లో వాటిలో తీసుకుంటారు. అది చాలా మంచిది, మంచి ప్రోటీను అని కూడా చెప్తారు దాన్ని. అలా ఆ ఫలితాన్ని అది అప్పుడు అందిస్తుంది. ఇలా వివేకంతో ఏర్పడిన ఈ అసంసంగాన్నే మూడవ భూమిక అని పిలుస్తారు. ఇది వివేకం వల్ల కలిగేటువంటి ఒక పద్మం లాంటిది అసంసంగం అనేటువంటి ఈ ఒక స్థితి, ఈ భూమిక. మొదటి యోగ భూమిక శుభేచ్ఛ అనే ఆ భూమిక సిద్ధించటం అనేది అంత సులభం కాదు. దీనికి కూడా కొంచెం కష్టపడాలి. అనేక జన్మల నుంచి పోగేసుకున్నటువంటి నిష్కామ కర్మలు బాగా పరిపాకం పొందాలి. అది బాగా పండిన తరువాత, అలా పండితే కానీ, వాటికి తోడుగా ఈ జన్మలో కూడా నిష్కామంగా పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. అందుకనే గురువులు మంచి పుణ్యకర్మలు చేయిస్తూ ఉంటారు. వచ్చి ఏదైనా కష్టం చెప్పుకుంటే ఫలానా సేవ చేయండి అని అంటారు స్వామీజీ. ఎందుకు అనంటే ఆ పుణ్యము సంపాదించుకోవాలి. దాంతో ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది, ఆ కష్టము తీరిపోతుంది. సరే, కష్టము తీరిందో తీరలేదో, మొత్తానికి ఆ పుణ్యం వల్ల సద్బుద్ధి కలుగుతుంది. అలా ఇక్కడ కూడా నిష్కామంగా పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. అదృష్టవశాత్తు అప్పుడు మొదటి యోగ భూమిక అనేది సాధకుడికి సిద్ధిస్తుంది. అంత సులభంగా రాదది. చూసారా, ఇంత చేస్తే ఎన్నెన్ని జన్మల్లో ఎంత పుణ్యం చేసుకున్నామో. ఈరోజు మనకి గురుదర్శనం కలిగింది, ఈరోజు గురువాక్యం వింటున్నాము, ఈరోజు మనలో శుభేచ్ఛ కలిగింది, సత్సంగం చేయాలనే బుద్ధి కలిగింది అంటే ఎన్ని జన్మల పుణ్యమో ఇది. చూసారా, ఊరికే రాలేదు ఇది. అలా ఈ ప్రకారంగా ఆ యోగ భూమికని చాలా అపూర్వంగా, చాలా అతి కష్టం మీద లభించింది కదా ఇది, ఈ యోగ భూమిక. దాన్ని సత్సంగం మొదలైన ఈ గొప్ప గొప్ప ప్రయత్నాల ద్వారా కాపాడుకోవాలి. కలిగింది శుభేచ్ఛ, కలిగిన దాన్ని వదిలేయకూడదు, దాన్ని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. నిరంతర అభ్యాసం, నిరంతర సత్సంగం చేసి దాన్ని కాపాడుకోవాలి. ఆ ప్రకారంగా ఆ అభ్యాసం చేస్తూ తనకు ఆ సిద్ధించిన ఆ మొదటి భూమికని ఆ సాధకుడు గనక రక్షించుకోగలిగితే, అలా సాధన చేస్తూ ఉంటే మిగతా భూమికలు అన్నీ కూడా ఏ శ్రమ లేకుండానే వరుసగా క్రమక్రమంగా సిద్ధిస్తాయి అనే మాట కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ నువ్వు ఫౌండేషన్ బాగా ఉంటే తర్వాత దానికి తగ్గట్టుగా నువ్వు బిల్డింగ్ కట్టుకోవచ్చు అన్నట్టుగా. మూలం బాగుండాలి. ఇప్పుడు చెట్టు బాగుండాలి అని అంటే మూలంలో నీళ్లు పోస్తాం, ఎందుకంటే వేరు ద్వారా తాగుతుంది అని. అలా ఆ ప్రకారంగా ఆ వేరు బాగుందా లేదా చూసుకోవాలి. ఇది దీనికి వేరు లాంటిది. ఈ 7 భూమికలకి ఇది వేరు లాంటిది. శుభేచ్ఛ అనేటువంటి ఆ మొదటి భూమిక. అప్పుడు మిగతావన్నీ వరుస క్రమంగా సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మొదటి భూమికను సాధించటానికి, అలాగే ఆ సిద్ధించిన ఆ భూమికని రక్షించుకోవటానికి ప్రయత్నం చేయాలి, కలగాలి. అందరూ ఇంత ప్రేమగా సత్సంగాలకి పోతున్నారే, ఇంత ఆనందిస్తున్నారే, నేనెందుకు పోవటం లేదు, నాకెందుకు అనిపించటం లేదు అని ఆలోచన చేయాలి. చేసి వెళ్ళాలి, బలవంతంగా లాక్కెళ్ళాలి మనస్సుని, శరీరాన్ని. పద వెళదాం అని అట్లా కూర్చుని 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 నిదానంగా 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 ఆ సత్సంగం బాగా బలమై దృఢమై ఆ తరువాత ఈ శుభేచ్ఛ అనేది మనలో ఒక సంస్కారంగా తయారై వస్తుంది. అలా దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని రక్షించుకోవడానికి బాగా శ్రమించాలి అనే విషయాన్ని
చెబుతూ ఇలా అంటున్నారు, సమవాయాద్ విశుద్ధానాం సంచయాత్ పుణ్యకర్మణాం కాకతాళీయ యోగేన ప్రథమోదేతి భూమిక. ఏది కష్టం లేకుండా రాదు, శ్రమ చేయాలి, కష్టపడాలి కదా. అలా ఆ ప్రకారంగా దీన్ని కూడా శ్రమ చేసి సాధించుకోవాలి. అలా ఆ సాధించుకోవటానికి ఏం చేయాలి, సాధించినది నిలవాలి అంటే ఏం చేయాలి అనే దాన్ని చెప్తున్నారు. కల్మషం లేకుండా ఉండే సజ్జనుల్ని వాళ్ళు చాలా చూస్తేనే మనకు అర్థమవుతుంది. వాళ్ళ మాట స్వార్థం లేకపోవటం, వాళ్ళకి దాని నుంచి రావాల్సింది వచ్చేది ఏమీ లేదు. అటువంటి కల్మషం నిష్కల్మషంగా ఉండే ఆ సజ్జనుల్ని, పెద్దల్ని, సద్గురువుల్ని ఆశ్రయించి ఆ తత్వవేత్తలకి మనము ఏది సమర్పణ చేసుకుంటే మనకి మంచిదో, లేదా ఏది వారికి అవసరం ఉందో వారు చేసే సేవకి లేదా వారు చేసే అనుష్ఠానానికి, దాన్ని తప్పకుండా నువ్వు సమర్పణ రూపంతో, దాన రూపంతో వాళ్ళకి సమర్పణ చెయ్యి అనేదాన్ని స్పష్టంగా. సమవాయాత్ విశుద్ధానాం, విశుద్ధంగా ఉన్నారా లేదా, కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉన్నారా లేదా చూసుకుని అటువంటి ఆ తత్వవేత్తలకి నువ్వు ఇవ్వాల్సిన ఆ సమర్పణ ఇచ్చుకో, ఆ దానము నువ్వు చెయ్యి, దానివల్ల నీకు మంచిదవుతుంది. వాళ్ళని పోనీ నీ దగ్గర ఏం లేదు, ఇబ్బంది లేదు. ఇది తులసీదాసు గోస్వామి మహారాజు రామచరిత మానసంలో తను మన ధనసే అని 3 విధాలు చెప్పారు. ఇంక ఎలాగైనా సరే నీ దగ్గర లేకపోతే, అయ్యో నా దగ్గర ఇవ్వటానికి ఏం డబ్బులే, ఏమీ ఇబ్బంది లేదు. వాళ్ళు చెప్పింది విని ఆ మంచి మార్గంలో నడిస్తే వాళ్ళకి నువ్వు దానం చేసినట్టే లెక్క. వాళ్ళు ఇంకేమీ నీ నుంచి కోరుకోరు. అలా వాళ్ళని గౌరవించటం, వారిని పూజించటం, వారిని సేవించుకోవటం, వారు చెప్పిన మార్గంలో నడుచుకోవటం, ఈ ప్రకారంగా ఉండేటువంటి ఈ సత్కార్యాల ద్వారా కూడా సత్సంగాన్ని చేస్తూ ఉండాలి. ఒక విధానం, ఒక పద్ధతి ఉంటుంది. ఆ సత్సంగానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చోవాలి, ఇలా ఆడవాళ్ళు ఇక్కడ, మగవాళ్ళు ఇక్కడ కూర్చొని సత్సంగం చేయాలి. సత్సంగం ఎన్నింటికి మొదలవుతుంది, ఎన్నింటికి ముగుస్తుంది, ఆ సమయంలో ఇలా రావాలి, ఎవరు ఏమి మాట్లాడకూడదు, ఏమైనా చెప్తూ ఉంటే వినాలి, లేదా అక్కడ ఏదైనా నామ సంకీర్తన జరుగుతుంటే మనం కూడా కలిసి చేయాలి. అక్కడికి వెళ్ళి అక్కర్ లేకుండా ఈ ఫోన్లు చూసుకోవటం, అవి ఇవి మాట్లాడుకోవటం, అక్కడ గొడవలు పెట్టుకోవటం, ఇటువంటివి చేయకూడదని నియమాలు ఉంటాయి కదా. అవన్నీ పాటిస్తూ అక్కడికి వెళ్ళి సత్సంగం చేయటం, లేదా మనం ఇంట్లోనే కూర్చొని సత్సంగం చేయొచ్చు. అలా ఆ సత్సంగాన్ని తప్పకుండా చేయాలి. తరచూ ఏదో ఒక విధంగా దానాదిపూర్వకంగా ఆ తత్వజ్ఞానుల్ని వెళ్ళి దర్శనం చేస్తూ ఉండాలి. వాళ్లకో లేదా వాళ్ళు చెప్పిన సేవలు, మంచి పనులకో మనము సేవ చేసుకుంటూ వాళ్ళని కలుస్తూ ఉండాలి. అదే ప్రకారంగా పుణ్యకర్మల్ని సంగ్రహించుకునే పని చేయాలి. ఎక్కడ పుణ్యం దొరుకుతుందా అని చూస్తూ ఉండాలి. తెలుసు కదా, దీనివల్ల పరోపకారం చేస్తే పుణ్యం వస్తుంది అని తెలుసు కదా. ఎక్కడ సేవ దొరుకుతుంది అని చూడాలి. ఎవరో అక్కడ పెద్ద ఒక దేవస్థానం, ఒక హాల్ ఉంది, దాన్ని ఊడవటానికి ఎవరినో పెట్టారు, డబ్బులు ఇచ్చే ఓడిపిస్తున్నారు. ఆవిడికి పాపం 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాయి. ఆవిడ జీవి కోసం ఊడుస్తోంది. మనం చూస్తూ ఉన్నాం. చూస్తే ఇక్కడ ఊడవలేదు, సరిగ్గా ఊడు, నువ్వే ఒకసారి చీపురు తీసుకుని ఊడు, ఆవిడని కూర్చోబెట్టు పక్కన. తప్పేముంది, మునిగిపోయేదేముంది, అవమానమేముంది దాంట్లో? ఏమ్మా కాసేపు నేను కూడా ఇక్కడ చేస్తాను సేవ. ఎక్కడా నువ్వు ఇది మాల్కి, హోటల్కి వెళ్ళి చేయొద్దు, అక్కడ చేసినా మంచిదే, పోనీ తప్పేం లేదు. దేవస్థానంలో అయినా చెయ్యి, సహాయం చేయి, పుణ్యం వచ్చింది కదా. ఆవిడికి ఆ శ్రమ తగ్గించిన పుణ్యం వచ్చింది, ఇక్కడ భగవత్ సేవ, గురుసేవ చేసిన పుణ్యం వచ్చింది. ఇలా వెతుక్కుంటూ ఉండాలి మనం. అక్కడ అన్నదానం జరుగుతోంది, చేయండి బాగా. ఏంటి 2 ఐటమ్స్ ఈరోజు, 3వది పెట్టలేదు, దీనికి మనం అక్కడికి వెళ్ళాల్సిన పనులా? ఏమండి అయిపోయాయా, నేనేం చేయగలనా? అలా అడుగు, పుణ్యం సంపాదించు. ఏమండి అప్పటి నుంచి మీరు వడ్డిస్తున్నారు కదా, పాపం ఎవరు సహాయానికి లేరు, కాసేపు నేను వడ్డించినా పుణ్యం. ఇలా నువ్వు పుణ్యాన్ని వెతుక్కుంటూ చేయాలి, నీ దగ్గరికి రాదు. ఇలా పుణ్యకర్మలు సత్సంగం చేయాలి, పుణ్యకర్మలు చేసుకోవాలి. అలా దాన్ని సంగ్రహించుకుంటూ ఉండాలి. నిష్కామ కర్మల్ని ఆచరిస్తూ ఉండాలి. తరువాత యాదృచ్ఛికంగా అంటే దైవవశాత్తు ఎప్పుడో ఒకప్పుడు మొదటి భూమిక అనేది సాధకుడికి సిద్ధిస్తుంది. ఇలా నువ్వు చేస్తూ 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 ఉన్నప్పుడు నీకే తెలియకుండా దైవవశాత్తు భగవంతుడు చూస్తాడు, అనుగ్రహిస్తాడు. ఎవరు చూడాలి నిన్ను? చూశారు, నీ గురువు చూశారు, ఇంకెవరు చూడాలి నిన్ను? ఎవ్వరు చూడాల్సిన పని. నువ్వు చేసేది చెయ్యి, చేసేది చెయ్యి.
ఆశ్రమంలో ఉన్నారు తాత ఒక ఆయన. ఆయన ప్రొద్దున్న 4 లేచి మొత్తం అంతా ఊడుస్తాడు. ఎవరు చూస్తారు? ఊడుస్తాడు అంతే. అటువంటి మనస్సు ఒక ఉదాహరణ. అలా ఆయనకి నిజంగా తాత, ఆయన చాలా వయస్సు అయింది. ఎవరు చెప్పలా మీరు రెస్ట్ తీసుకోండి. నేను రెస్ట్ తీసుకుంటే రోగం వస్తుంది, నాకు ఈ సేవ చేయబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నా అంటాడు. ఇలా ఏదో ఒకటి మన శరీరానికి మన స్థితిగతులకి అనుకూలంగా ఉండేటువంటి ఏదో ఒక సేవ తీసుకుని చెయ్యాలి. అలా క్రమక్రమంగా దానివల్ల పరిపక్వం అవుతుంది. శరీరంతో చేసిన ఆ దుష్కర్మలు, శరీరంతో చేసిన ఆ పాపాలు ఇలా శరీరంతో చేసే సత్కర్మ పుణ్యకర్మ వల్ల కాలిపోతుంది. అలా క్రమక్రమంగా ఆ సేవ అనేది చేస్తూ ఉంటే ఈ మొదటి యోగ భూమిక అనేది హృదయంలో ఎప్పుడో పుడుతుంది. అది ఎలా పుడుతుంది మనకు తెలియదు. హృదయంలో ఉదయిస్తుంది. సత్పురుషుల్ని కలుస్తున్నాం, సరే కలిసి ఏం చేయాలి చాలామందికి తెలియదు. ఆశ్రమానికి రండి అంటే వస్తారు, వచ్చి ఏం చేయాలో తెలియదు. చాలా బాగుందండి ఆశ్రమం, అంతా చూశారు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అంతా చూసేసాం. దాన్ని చెప్తున్నారు. కలిసినప్పుడు భూమి ప్రోదిత మాత్రాతై అమృతాంకురికేవస వివేకేనాంబుసేకేన రక్ష్యాపాల్యా ప్రయత్నతః. అది అప్పుడు నీకు ఆ శుభేచ్ఛ అనేది కలిగింది కదా, హృదయంలో ఉదయించింది కదా. మేఘాలు భూమిని అంకురింపజేసినట్టుగా అంతా డ్రై ల్యాండ్ ఉంటుంది, బంజరు భూమిలాగా ఉంటుంది. వర్షాలు పడంగానే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, లోపల ఎక్కడున్నాయో తెలియదు, అట్లా అంకురిస్తాయి. అదే ఆ ప్రాణులకి మనుష్యులకి కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది. అలా మేఘాలు అంకురింపజేస్తూ ఉన్నాయి. మేఘాలు చూపెడుతున్నాయి మనకి ఆహారాన్ని. భగవంతుడే చూపెట్టాడు మనకి. ఏవో ప్రాణులు వచ్చి తినటం చూపించాడు, ఏవో ప్రాణులు తిని పడిపోతూ ఉన్నాయి, అది చూపించాడు. అరే ఇది తినద్దురా, ఇది విషమురా అని, ఇది మంచిదిరా, ఇది తినచ్చురా అని చూపించాడు మనకి. ఎంత సృష్టి అండి, అద్భుతం. లేకపోతే ఈ ఆహారం తినచ్చు, ఈ ఆహారం తినకూడదు ఎలా తెలిసింది? అంతా సృష్టిలో ఉంది పాఠం, మనం చూసుకోవాలి, నేర్చుకోవాలంతే. అలా మేఘాలు అంకురింపజేశాయి. మేఘాలు పడి భూమి మీద ఇది ఆకాశమే చిల్లులుగా అమృతమే వర్షించగా మోడైన మొలకవద భూమిపైన అని ఒక కీర్తన స్వామిజీ వారిది, మనం వింటూ ఉంటాం. అద్భుతం. అలా ఆకాశం నుంచి మేఘ అమృతంలాగా కురుస్తూ ఉంటే ఇక్కడ అంకురించవా? అలా అంకురించాయి. దాని నుంచి ఆ మొలకలు వచ్చాయి. విశుద్ధంగా ఉండేటువంటి ఆ తత్వజ్ఞానులు శుభేచ్ఛ అనేటువంటి ఆ మొదటి భూమికని అంకురింపజేస్తారు. మేఘాలు అంకురింపజేసినట్టుగా ఈ జ్ఞానులు, గురువులు, ఈ తత్వవేత్తలు, ఈ మహాత్ములు, మహానుభావులు దాన్ని అంకురింపజేస్తారు, కలిగేలాగా చేస్తారు. శుభ ప్రవృత్తులకి, సత్కార్యాలకి ఉన్ముఖంగా ఉండేటువంటి ఆ సాధకుడి చిత్తాన్ని వాళ్ళు తీర్చిదిద్దుతారు. మంచి పని చేస్తున్నాడు, ఎవరో దుర్మార్గుడండి వీడు ఎందుకు వచ్చాడండి అని చాలామంది అనుకుంటారు. కానీ గురువులు అట్లా అనుకోరు. రా నాయనా, వచ్చావా, మంచిది, ఇంతకాలానికైనా వచ్చావా, సరే పోనీ దీనిలోనే మంచి పని చేయి, దీంతోనే ఏదైనా మంచి పని చేయి. పోనీ ఏదో ఇది ఇట్లా సంపాదించానండి, మరి ఏం చేయాలండి అంటే పోనీ దీంతోనే మంచి పని చేయి. కానీ నువ్వు దానికి పోవద్దు, నువ్వు అటువంటి ఆ వ్యవహారానికి పోవద్దు. నీకు అదొకటే వ్యాపారం ఉంది, సరే ఏదో చేస్తున్నావు, దాంతోనే మంచి పనులు చేయి అని అలా వాళ్ళని తీర్చిదిద్దటం స్వామిజీ వారు మనం చూస్తూనే ఉంటాం. అలా వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళ మనస్సుని మార్చటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తరువాత ప్రతిరోజు ఆ మొదటి భూమిక అనేటువంటి ఆ పంట పొలాన్ని వివేకోపదేశం అనేటువంటి ఆ నీటితో తడుపుతూ జీవించి ఉండేటట్టుగా చేసుకోవాలి. రైతులు నాటిన తర్వాత దాన్ని ఎంత చక్కగా కాపాడతారు. అది పెరిగి పెద్దదయ్యేంత వరకు దానికి ఫెన్స్ కట్టి చక్కగా ఏదైనా ఒక మొక్క అయితే రావాలి, పెద్దదవ్వాలి. లేకపోతే ఎవరో వచ్చి పీకేస్తారు, ఏవో వచ్చి జంతువులు తినేస్తాయి. అలా దాన్ని చక్కగా రక్షించుకోవాలి, భద్రపరుచుకోవాలి. వివేకోపదేశం దాన్ని వింటూ నిరంతరంగా శ్రవణం చేస్తూ దాన్ని కాపాడుకోవాలి. అదే ప్రకారంగా దుష్ట ప్రవృత్తులు అంటే పాపకర్మ చేయాలి అనేటువంటి ఒక ప్రవృత్తి ఉందే, అక్కడికి పోకుండా ఆ విఘ్నాల్ని నివారణ చేసుకుంటూ మొదటి భూమిక అనేటువంటి ఆ పంట భూమిని రక్షణ చేసుకుంటూ వృద్ధి చేసుకోవాలి, దాన్ని పెంచుకోవాలి, దాన్ని
ప్రయత్నం చేయాలి. ఏనా అంశేనోల్లసత్యేష విచారేణోదయం నయేత్ తమేవానుదినం యత్నాత్ కృషీవల ఇవాంకురం. అది రైతుగారి నుంచి ఒక పాఠం నేర్చుకో. ఏం సామాన్యుడా రైతంటే? ఎంత చేస్తున్నాడు భూమిని దున్నటము, ఆ వర్షాన్ని చూసి, ఆకాశాన్ని చూసి, ఆ భూమిని చూసి దానికి తగ్గట్టుగా పంట పండించుకోవటము, ఆ పంట ఎలా వేయాలో చూసుకోవటము, ఆ విత్తనాన్ని ఎలా కాపాడుకోవాలో చూసుకోవటము, దానికి ఎంత నీరు పట్టాలో అంత నీరు పట్టటము, అది పెరుగుతూ ఉన్నప్పుడు పెరిగినాక దాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలుసుకోవటము, దాన్ని ఎప్పుడు ఏ కాలంలో సరిగ్గా ఫలంగా తీసుకోవాలి అని తెలుసుకోవటము. ఎంత అద్భుతం అండి రైతు ద్వారా ఎంత నేర్చుకోవాలి మనం. రైతు ఒక పెద్ద యూనివర్సిటీ భూమి విషయంలో. ఎక్కడ చదివాడు? ఏ యూనివర్సిటీకి పోయాడు? ఇంత పంట పండించి మనకి ఇవ్వట్లా? అనుభవం, అది సంప్రదాయంగా వచ్చింది వాళ్ళ ఇంట్లో. రైతులు అట్లా చేస్తూ చూసి నేర్చుకున్నాడు, తాను అనుభవాలతో నేర్చుకున్నాడు. కృషీవలహ ఇవ అంకురం. అది కృషీవలహ, నిరంతర కృషి చేసేటువంటి వాడు కృషీవలహ రైతు. అలా నువ్వు ఇదిగో ఈ మొలకెత్తిన ఈ శుభేచ్ఛ అనేటువంటి దాన్ని కాపాడుకోవాలయ్యా. సాధన చతుష్టయంలో వైరాగ్యం అనేటువంటి ఆ సాధనంతో ఈ శుభేచ్ఛ అనేటువంటి మొదటి భూమిక అనేది అంకురించిందా, లేదా శాంతి అనే సాధనంతో అంకురించిందా అని కనిపెట్టుకునే ప్రయత్నం చేయాలి. దేనివల్ల వచ్చింది చూసుకోవాలి. ఏ సాధనంతో అయితే ఈ మొదటి భూమిక అనేది వచ్చిందో, పుట్టిందో, ఆ సాధనాన్ని తత్వ విచారణ ద్వారా పెంచుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఏమి వేస్తే పంట పండుతోంది, ఏమి వేస్తే పంట పెరుగుతోంది, ఏమి వేస్తే పంట చచ్చిపోతోంది చూస్తాడు రైతు. దాన్నే వేస్తాడు. మందు కదా అని చెప్పి అన్ని మందులు వేసేస్తే చచ్చిపోతుంది అది. కాదది. దానికి పిల్లలకి వేరే ఉంటుంది, పిల్లలకి వాడేవన్నీ వేరేగా ఉంటాయి. పిల్లల సబ్బు వేరే, పిల్లల పౌడరు వేరే, పిల్లల ఆహారము వేరే, పిల్లల బట్టలు వేరే. మనం వేసుకునేవన్నీ పిల్లలకి వేసేస్తే పోతారు పాపం. కష్టం అది. అందుకనే వారికి ఏది సరిపోతుందో దాన్ని వాళ్ళు సాధన చేసుకోవాలి. అలా ఆ సాధనాన్ని తత్వ విచారణ ద్వారా పెంచుకోవాలి. ఒక రైతు ఏ విధంగా అయితే ప్రతిరోజు ఆ అంకురాన్ని కాపాడుకుంటూ ఉంటాడో అదే ప్రకారంగా బాగా ప్రయత్నం చేసి సాధకుడు ఈ మొదటి భూమికని ప్రతినిత్యము కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి. మొదటి భూమిక సిద్ధించటానికి కారణంగా ఉండేటువంటి ఆ ఒక్క అంశాన్ని, ఆ ఒక్క సాధనాన్ని అభివృద్ధి చేసుకోగలిగితే చాలు, ఇంకేం అక్కర్లా. దాన్ని పట్టుకుంటే చాలు. ఏం వేయాలి పంటకి? నీళ్లు వేయాలా? నీళ్లు వేస్తే చాలు. ఎరువు వేయాలా? ఎరువు వేస్తే చాలు. దీనికేం సూర్యరశ్మి కావాలా? సూర్యరశ్మి పడితే చాలు. ఇంతే. దానికి ఏం కావాలో దాన్ని పట్టుకోగలిగితే మనం చాలు. చూసుకోవాలి. దేనివల్ల మన మనస్సు చలిస్తోంది అటుపోవద్దు, దేనివల్ల మనస్సు నిలుస్తోంది అటుపో, దాన్ని పట్టుకో, అంతే. ఆ సాధనాన్ని గనక నువ్వు పట్టుకుంటే చేస్తే చాలు. మిగతా భూమికలు వాటంతటవే నీకు సిద్ధిస్తాయి అనే మాట ఆ ఉపాయాన్ని చెప్తూ ఇలా అంటున్నారు. ఏషాహి పరిమృష్టాంత అన్యాసాం ప్రసవైక భూ ద్వితీయాం భూమికాం యత్నాత్ తృతీయాం ప్రాప్నుయాత్ తతః. ఇంకేముంది? ఆ క్రమంలో సాధన చేస్తే ఈ మొదటి భూమిక మిగతా వాటికి ఏకైక జన్మస్థానము. దీని నుంచి ఇంకా పెంచుకోవచ్చును, మిగతా భూమికలన్నీ పెరిగిపోతాయి. అలా కాబట్టి మొదటి భూమికని, అలాగే దానికి కారణంగా ఉండే సాధనాన్ని, దాన్ని నువ్వు కాపాడుకోవాలి. లోపల బాగా పదిలం చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తే చాలు. అప్పుడు ఆ కొద్దిపాటి ప్రయత్నంతోనే రెండవ భూమికకు, అలాగే మూడవ భూమికలోకి కూడా సాధకుడు చేరుకోగలుగుతాడు. ఇది క్రమం. దాన్ని కాపాడుకోవటానికి సత్సంగం అనేది నిరంతరంగా చేస్తూ ఉండాలి, లేకపోతే వెళ్ళిపోతుంది. అది బిజీగా ఉన్నాయని చెప్పేస్తే అయిపోయింది. అది అట్లా అప్పుడప్పుడే వచ్చింది పాపం, దాన్ని నువ్వు పట్టించుకో, చచ్చిపోయింది అది. ఆ మొక్క నిలవదు అది. కాబట్టి దాన్ని కాపాడుకోవటానికి నువ్వు గురువుని ఆశ్రయించి సత్సంగం చేస్తూ ఉండాలి. ఉపాయాలతో, ఫలితాలతో సహా ఆ ఉపదేశించిన మూడవ భూమికని ఇప్పుడు ఉపసంహారం చేస్తూ ఉన్నారు. అయితే మధ్యలో ఇవన్నీ ఉపాయాలు వచ్చాయి. మళ్ళీ ఆ మూడవ భూమిక గురించి చెప్పారు కదా, ఇది సామాన్య అసంసంగం, శ్రేష్ఠ అసంసంగం. దాన్ని ఇప్పుడు ఉపసంహారం చేస్తూ శ్రేష్ఠాసంసంగతా హ్యేష తృతీయా భూమికాత్రహి భవతి ప్రోజ్జితాశేష సంకల్ప కలనః పుమాన్. శ్రేష్టంగా ఉండే
ఈ అసంసంగము అనే ఈ మూడవ భూమిక ఏదైతే ఉందో దానిలో పరిపాకం చెందినటువంటి ఆ సాధకుడు అన్ని విధాలైన సంకల్ప వికల్పాల్ని కూడా విడిచిపెట్టిన వాడవుతాడు. అది దానివల్ల సంకల్ప వికల్పాలు అనేవి మనస్సు నుంచి వెళ్ళిపోతాయి. అంటే పరిపూర్ణమైన ఆ శుద్ధ చిత్తుడయ్యాడు అని దానికి అభిప్రాయం. అలా ఈ అసంసంగం అనే మూడవ భూమికలోకి ఈ సాధకుడు చేరుతున్నాడు అని ఆ మూడు భూమికల గురించి వశిష్ఠుల వారు చెప్పారు. చెప్తే ఇది వింటున్నారు కదా రాములు వారు. విని ఆయనకి పాపం అవతార పురుషుడు, అందరూ బాగుండాలి, అందరూ ఉద్ధరింపబడాలి, ఆయన తత్వమే అది కదా. రావణాసురుడికి కూడా అవకాశం ఇచ్చాడు. ఏరా నువ్వు మారితే నీ మంచిదే, వదిలేస్తా, నేను క్షమిస్తా, ఇప్పటికైనా సరే సీతను తెచ్చివరా, ఈ యుద్ధం వల్ల నీకు నాకు యుద్ధం, ఎంతమంది పోతారు, ఎంతమంది పోవాలా అని ఒక అవకాశం ఇచ్చి పంపించాడు. ఇది రాముల వారు, ఆయన మనస్సు దయావంతుడు కదా, దయాపూర్ణ హృదయ అని శ్రీరాముడు. ఆయన అందుకనే వింటూ వింటూ, గురువుగారు నాకు ఒక ప్రశ్న, అందరూ ఈ భూమికల్లోకి రాలేదు